అందరికీ నమస్కారం. రేపే రథసప్తమి. శుక్రవారం. రేపు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి. 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కోటీశ్వరులుగా మారుతారు. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. నరదృష్టి, నరఘోష, నడకన్ను, చెడుగాలి, దుష్టశక్తుల ప్రభావము, నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల చెడు గాలులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. శనీశ్వరుని దుష్ప్రభావాలు, జాతకంలో దోషాలు, గ్రహాలు అనుకూలించకపోవడం వంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతాము. లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా సులువుగా పొందవచ్చు. స్నానానికి భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ గ్రంథాల ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది స్నానానికి. అయితే స్నానం అనేది ఏ విధంగా చేయాలో కూడా మనకు పురాణాలు చాలా స్పష్టంగా వివరించాయి. స్నానం చేసే సమయానికి కూడా చాలా విలువ ఉంటుంది. అంటే ఒక్కొక్క ముహూర్తంలో స్నానం చేయడం వల్ల ఒక్కో రకమైనటువంటి ఫలితం అనేది అయితే తప్పకుండా కలుగుతుంది. స్నానం అనేది దేహ శుద్ధినే కాదు, స్నానం అనేది మనసు శుద్ధిని కూడా చేస్తుంది. శరీరం పైన పేరుకుపోయిన చిన్న చిన్న సూక్ష్మజీవులు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలను తొలగిపోతాయి. స్నానం అనేది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఐశ్వర్య యోగం కలుగుతుంది, ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. అంతేకాదు స్నానం అనేది చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. స్నానం వల్ల ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. అయితే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం రథసప్తమితో కలిసి వస్తుంది. ఈ రోజున రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన 7 గుర్రాలపైన ఉత్తరాయణాన్ని పూర్తి చేసుకుని దక్షిణాయనం వైపు పరిగెడతారు. తమ 7 బంగారు గుర్రాలపై వెళ్తారు. ఈ రోజునే రథసప్తమిగా పూజిస్తూ ఉంటాము. ఈ రోజున సూర్య భగవానుణ్ణి పూజించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలి అంటే ముందుగా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి. ఇక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మనం రేగుపళ్ళను వేసుకొని చేయాలి. రేగుపళ్ళను స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. అలానే 7 జిల్లేడు ఆకులను సేకరించి తలపైన 3 జిల్లేడు ఆకులు, ఎడమ భుజం పైన 2 జిల్లేడు ఆకులు, కుడి భుజం పైన 2 జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని ఆ తరువాత స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా ఆదిత్యాయ నమః అనుకోవాలి. ఇలా అనుకుంటే 7 పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే మీకు వీలుంటే గనుక ఖచ్చితంగా పుణ్యనదిలో స్నానం చేయండి. ఇలా పుణ్య నదుల్లో రేపు రథసప్తమి రోజు స్నానం చేస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మీకు వీలు లేకపోతే ఇంట్లోనే స్నానం చేసే అవకాశం ఉంటే గనుక ఈ విధంగా చేయండి. ఇలా స్నానం చేశాక ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు కానీ వేసుకోవాలి. ఆ తరువాత ఆరు బయట సూర్యుని కిరణాలు పడే విధంగా వంటలు ప్రారంభించాలి. ఆ వంటల్లో ఆవు పాలు, ఆవు నెయ్యి, చెరుకు, బెల్లాన్ని వాడాలి. ఈ విధంగా బయట వంట చేసేదానిని ఓపెన్ కుకింగ్ అంటూ ఉంటారు. ఈ రకంగా ఓపెన్ కుకింగ్ చేసి ఆ వంటలను తూర్పు వైపున సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకుల్లో పూజించి పెడతారు. కానీ ఈ యొక్క వంటను చిక్కుడు పాదు కింద కానీ చెరుకు గడల కింద కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. ఇలా కానీ రేపు సూర్య భగవానుని పూజించిన చిక్కుడు ఆకులతో సూర్య భగవానునికి నైవేద్యం సమర్పించిన, అలానే చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసిన, రథాన్ని పూజల్లో ఉంచిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. అలానే చిక్కుడు ఆకులపైన ఓం ఆదిత్యాయ నమః అని రాస్తే కనుక చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఇలా మంచి ఫలితం కలుగుతుంది. మీ యొక్క ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అలానే రేపు శుక్రవారం రోజు ఇలా వంటలు తయారు చేశాక సూర్య భగవానునికి ఆజ్యం సమర్పిస్తే సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. అంతేకాదు అలానే సూర్య భగవానునికి చెరుకు అంటే చాలా ఇష్టం కాబట్టి చెరుకు రసాన్ని
రసాన్ని కాది చెరుకును కానీ సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా సమర్పించినటువంటి చెరుకు రసాన్ని ఇంట్లో వారంతా కూడా మళ్ళీ తీర్థంలాగా తీసుకోవాలి. అలానే రేపు గోధుమ రవ్వతో పాయసాన్ని తయారు చేయాలి. గోధుమ పిండి కానీ లేదా గోధుమ రవ్వ కానీ రేపు ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. అలానే సూర్య భగవానుని యొక్క రథాన్ని కానీ రేపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సూర్య భగవానుడు 7 గుర్రాల పైన పయనిస్తున్న ఒక చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు. సిరి సంపదలకు అసలే భయం ఉండదు. రేపు చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పనులను చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అలానే స్నానం చేసే సమయంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆకులను మన తలపైన పెట్టుకుని భుజాలపైన పెట్టుకుని రేగి పండ్లతో స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి. ఇలా చేస్తే 7 జన్మల దరిద్రమంతా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక మీరు కోటీశ్వరులుగా మారడానికి అయితే చాలా అవకాశం అనేది ఉంటుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. సంపద మీ వెంటే ఉంటుంది. సంతోషంగా జీవిస్తారు. డబ్బుకి ఎప్పుడూ అసలు లోటు అనే మాటే రాదు. ఇక ఎప్పుడూ కూడా సంపద పెరుగుతూ వస్తుంది. సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. మీ ఇంట్లో డబ్బు బంగారానికి అస్సలు లోటు అనేది ఉండదు. తెలుసుకున్నారు కదా. రేపు శుక్రవారం రోజు అలానే రథ సప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.